చెల్లి, నువ్వు భయపడకు. ఈ ఊర్మిళ మనల్ని ఏమీ చేయలేదు. నీకు నేనున్నాను. ఈ ఊర్మిళకి నేను భయపడేదాన్ని అయితే ఎప్పుడో పాపని మర్చిపోయేదాన్ని అన్నయ్య. మీ ఇద్దరు బ్రతకకుండా నా చేతుల్లోనే చేస్తామంటే ఏం చేయాలి? మీ కోరికని నేనెందుకు కాదనాలి? చంపేస్తా. ఒకవేళ నువ్వన్నట్టు మమ్మల్ని చంపేసినా నాకు పెద్దగా బాధ ఉండదు ఊర్మిళ. ఎందుకంటే ఇన్ని రోజులు నాకంటూ సొంత ఫ్యామిలీ లేదు అనుకున్నాను. కానీ నా ఫ్యామిలీ ఏంటో, వాళ్ళెంత గొప్పవాళ్ళో నాకు తెలిసిపోయింది. అంతేకాదు ఊర్మిళ, నేను ఇన్ని రోజులు శత్రువుగా అనుకుంటున్నది కూడా శత్రువు కాదు అని, నాకు పిన్ అవుతుంది అని ఇప్పుడే కదా తెలిసింది. నా కథలో ఇది నా సరికొత్త థ్రిల్లింగ్ పాయింట్. మా నాన్నని చంపావు, మా అమ్మని చంపావు, 20 ఏళ్లుగా అన్నా చెల్లెలని కలుసుకోనివ్వకుండా చేశావు. ఇలా మా కుటుంబాన్ని సర్వనాశనం చేసిన నిన్ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదలను ఊర్మిళ. నీ పాపాలన్నిటికీ పైన యముడు శిక్ష వేస్తాడో లేదో తెలియదు, కాని ఇక్కడ మాత్రం ఈ యశోద శిక్ష వేసే తీరుతుంది. చావుకి దగ్గరైనా కానీ మీ పొగరు తగ్గలేదు. రాజుల కుటుంబం కదా, ఆ మాత్రం ఉంటుందిలే. నిన్ను చంపడంలో సైంధవి ఫెయిల్ అవ్వచ్చు, కానీ నేను ఫెయిల్ అవ్వను. మీ ఇద్దరిని ఈ రోజే ఇక్కడే చంపేస్తున్నాను. చావడానికి సిద్ధంగా ఉండండి. అన్నయ్య, ఏమై ఉంటుంది? యశోద ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. ఒకవేళ యశోద ఏమైనా ప్రమాదంలో ఉందా? లేదు, యశోదకి ఏమీ కాకూడదు. యశోదకి ఎలాంటి ప్రమాదం జరగకూడదు. ఇదిగో, మీ కొడుకు ఎందుకో టెన్షన్గా ఉన్నాడు, వెళ్ళి అడిగిరండి. హరి, ఏమైందిరా? ఇందాక నుండి చూస్తున్నాను, ఫోన్ చేస్తున్నావు, టెన్షన్ పడుతున్నావు. ఏమైందిరా? అసలు ఎవరికి ఫోన్ చేస్తున్నావు? యశోదకి నాన్న. యశోదకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయటం లేదు. అందుకే తనకేమైనా అయ్యిందేమోనని భయం వేస్తుంది నాన్న. తను ఎంత వర్క్లో ఉన్నా నా ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. అలాంటిది ఎన్నిసార్లు చేసినా ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు. నువ్వేమీ టెన్షన్ పడకరి. ఎవరు భార్యాభర్తలు అవ్వాలి అనేది వాళ్ళ తలరాతల్లో రాసిపెట్టుంటుంది.
మీ ఇద్దరూ కలవాలని రాసిపెట్టుంటే ఖచ్చితంగా అది ఎప్పటికైనా జరుగుతుంది. అదే రాతలోనే మీరు కలిసి లేరు అంటే శ్రీకృష్ణుడు రాధలాగా మీ మనసుల్లో ఎంత ప్రేమున్నా ఎప్పటికీ కలవలేరు. నీ ప్రేమ స్వచ్ఛమైనదేరా, దానికి తలరాత కూడా కలిసి రావాలి. మనం పుట్టగానే దేవుడు మన తలరాత రాస్తాడు. అది మన కట్టె కాలే వరకు ఉంటుంది. నువ్వు మనసిచ్చావని, యశోద పేరు నీ చేతి మీద రాసుకున్నావని దేవుడు తలరాతన మార్చడరా. నువ్వు అనవసరంగా ప్రతిదానికి కంగారు పడకు, భయపడకు. యశోదకి ఏమీ కాదు, అంతా మంచే జరుగుతుంది. థ్యాంక్స్ నాన్న, థ్యాంక్ యూ సో మచ్. నువ్వైనా మా ఇద్దరిని అర్థం చేసుకున్నావు. అమ్మ ఎప్పటికీ నీలా అర్థం చేసుకుంటుందన్నా. పొరపాటున ఇద్దరికి వాళ్ళ అన్న చెల్లెలు అని తెలిస్తే ఇంకేమన్నా ఉందా? అప్పుడు యశోదని యువరాణని మా ఆయన నాతో పాటు అందరినీ యశోద భజన చేస్తూ ఊడిగం చేయమని చెప్పినా చెప్తాడు. అది జరగకూడదు. అదే గనుక జరిగితే ఊర్మిళ చేతిలో కాదు, నా చేతిలోనే దంచా ఉంటుంది. దేవకి, ఒకసారి బావకు ఫోన్ చేయి. నేను ఇప్పటికే 4 సార్లు ఫోన్ చేశాను, కానీ అసలు లిఫ్ట్ చేయడం లేదు. నీ కాలైనా లిఫ్ట్ చేస్తాడేమో చూద్దాం. సరే. లిఫ్ట్ చేయట్లేదు రానియా. మళ్ళీ ఒకసారి ట్రై చేయి. లిఫ్ట్ చేయట్లేదురా. ఏమై ఉంటుంది? ఒకవేళ ఏమైనా ప్రమాదంలో ఉన్నారా? ఇన్ని సంవత్సరాల తర్వాత నా అన్నయ్య ఎవరో తెలిసింది. నాకంటూ ఒక కుటుంబం ఉందని తెలిసి ఎంతో ఆనందించాను అన్నయ్య. కానీ ఇలాంటి పరిస్థితుల్లో నా అన్నయ్యని నేను చూస్తానని అస్సలు ఊహించలేదు. ఛ! అనవసరంగా ఇక్కడికి తీసుకొచ్చాను అన్నయ్య. నిన్ను తీసుకుని రాకపోయి ఉండుంటే కనీసం నువ్వైనా సేఫ్గా ఉండేవాడివి. ఈ రాక్షసి మామూలు రాక్షసి కాదన్నయ్య. నా వల్ల ఇప్పుడు నువ్వు కూడా ప్రమాదంలో పడ్డా. నన్ను క్షమించన్నయ్యా. ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదు. అమ్మా యశోద, ఇన్ని సంవత్సరాల తర్వాత మన ఇద్దరిని ఆ దేవుడు కలిపాడంటే ఖచ్చితంగా దీని వెనుక ఒక కారణం ఉండే ఉంటుందమ్మా. అంతేకాని ఊరిమిలా చేతిలో మన ఇద్దరిని చావడానికైతే కలిపున్నాడు. నాకు దేవుడి మీద నమ్మకం ఉందమ్మా. ఆ దేవుడు ఎప్పుడు ఎవరికి ఎలాంటి శిక్ష వేయాలో ఖచ్చితంగా వేస్తాడు. నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు నిన్ను కాపాడుకుంటానమ్మా. నువ్వేం టెన్షన్ పడకు. నా భయం కూడా అదే అన్నయ్య. నన్ను కాపాడడానికి నా మీద ప్రేమతో నువ్వు ఎక్కడ ప్రమాదంలో పడతావో అని నా భయం కూడా. చూడు యశోద, ఇప్పటికే 20 ఏళ్లుగా మనం దూరంగా ఉన్నాం. ఇక నుంచైనా మనం బతికితే కలిసే బతుకుతాం, చస్తే కలిసే చేద్దాం. అంతేకాని
నిన్ను వదిలిపెట్టి ఈ అన్నయ్య అయితే ఎక్కడికి వెళ్ళడమ్మా. నువ్వింకేం ఆలోచించకు. ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది. రేయ్ తీసుకురండ్రా. తీసుకెళ్ళండి. పద పద రే వదలండి రా. నడు నడు సరిగ్గా నడు. వదలరా. పద అన్నయ్య ఏయ్ వదలు. రేయ్ వదలరా. వదలు. రేయ్ వదలండి. రేయ్ వదలండి రా. రేయ్ రేయ్ అన్నయ్య. రేయ్ వద్దు వద్దు. కొట్టకండి. వదలండి. వదిలేయండి. వదలండి. వదిలేయండి. రేయ్ రేయ్ వదలండి రా. రేయ్ వదలండ్రా. వదండి. అరవకండి. రేయ్ వదలరా. వదలు. రేయ్ అరవకండి. రేయ్ పదండ్రా రండి. రేయ్ 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 అట్లా విప్పండి. రేయ్ వదిలేయండి రా. రేయ్ 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 తీసుకురండి రా. రేయ్ అన్నయ్య. రేయ్ రేయ్ వద్దు రేయ్. వద్దు రేయ్ వద్దు. రేయ్ ఏం చేస్తున్నారు? వద్దు. రేయ్ చంపేస్తా మిమ్మల్ని. రేయ్ పదండ్రా పదండి. అన్నయ్య అన్నయ్య భయం వేస్తోంది. రేయ్ రేయ్ అన్నయ్య అన్నయ్య భయంగా ఉంది అన్నయ్య. శత్రుశేషం మిగలకుండా పోయింది. ఇప్పుడు ఈ భూమి మీద నా శత్రువంటూ ఎవ్వరూ లేరు. హ! ఈ ఆస్తి మొత్తం నాదే. నా కూతురే ఈ ఆస్తి మొత్తానికి వారసురాలు. హ! రేయ్ గజపతి ఉజ్జయిని, నీ ఇద్దరి పిల్లల్ని నీ దగ్గరికి పంపించేశాన్రా. ఇక మీ కుటుంబం అంతా ఆనందంగా ఒకే చోట ఉండండి. లేకపోతే మీ ఇద్దరిని చంపానని తెలిసి కూడా నన్ను చంపాలని నీ కొడుకు కూతురు ఎలా ఆలోచిస్తారా? ఇంత తెలివి తక్కువగా ఉన్నారేంట్రా నీ కొడుకు కూతురు? నీ కూతురు బ్రతికుంటే మన కూతురు ప్రశాంతంగా ఉండదు. అందుకేరా నా కూతురికి ఆటంకం లేకుండా చేశాను. ఇక నుంచి నీరజకి ఏ సమస్య రాదు. నీరజ దగ్గర ఉన్న పాప నీరజ దగ్గరే ఉంటుంది. అది హ్యాపీగా ఉంటుంది. అది హ్యాపీగా ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉందిరా. చాలా సంతోషంగా ఉంది.
కొడుకు కూతుర్ని నీ దగ్గరికి పంపించేస్తా. హ్యాపీగా చావన్రా. హ. కాపాడండి, ఎవరైనా ఉన్నారా? అయ్యో, లోపల ఎవరో మనుషులు ఉన్నట్టున్నారే. ప్లీజ్ కాపాడండి. కాపాడండి. అయ్యయ్యో, అయ్యో, కాలిపోతున్నట్టున్నారు. హెల్ప్. అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? కాపాడండి. అమ్మా, వెళ్దాం పద. రెండమ్మా, రెండమ్మా, రామా. మధుకర్ వాళ్ళు వచ్చినట్టున్నారమ్మా. వదినా, అత్తయ్య, అత్తయ్య, నన్ను ఆశీర్వదించండి అత్తయ్య. అయ్యో, మావయ్య. దీర్ఘాయుష్మాన్ భవ. అసలేంటిదంతా? కళా నిజమా? యశోద అమ్మని నాన్నని అత్తయ్య మావయ్య అంటుంది. ఒకవేళ మధుకర్ బావా యశోదని పెళ్లికి ఏమైనా ఒప్పించాడా? అత్తా, అత్తా, నిక్కీ, అత్తా. రా 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 రా. ఈ. నిక్కీ తల్లి, నిక్కీ, నేనెవరో తెలుసా? నీ అత్తయ్యరా, నీ మేనత్తని, నీ సొంత అత్తనరా. వదినా, వదినా, దేవుడు ఇన్ని రోజులు ఎంత విచిత్రమైన ఆట ఆడాడో చూడు. సొంత అన్న వదినని ఎవరో తెలియనట్టుగా పరిచయం చేశాడు. కానీ ఈరోజు మాకు అర్థమైంది వదిన, మధుకర్ అన్నయ్య ఎవరో కాదు, నా నా సొంత
అన్నయ్య. మేమిద్దరం రక్తం పంచుకొని పుట్టిన అన్నా చెల్లెళ్ళం. మనం ఏదైతే తెలియకూడదనుకున్నామో అదే తెలిసిపోయిందిరా అన్నయ్య. నువ్వే ఏదో ఒకటి కవర్ చేయి. ఏంటది అలా చూస్తున్నావు? నువ్వు చెప్పిన మాట వింటుంటే నాకిన్ని రోజులు మీ అన్నయ్య నీ మీద పెంచుకున్న ప్రేమ, నువ్వు దొరుకుతావనే నమ్మకం ఎంత గొప్పవో అర్థం అవుతున్నాయి. నిజంగా దేవుడనేవాడున్నాడు. అందుకే నిన్ను మీ అన్నయ్యని ఒకటి చేశాడు. నువ్వు ఒక్కసారిగా నన్ను అత్తయ్య అని పిలవగానే ప్రాణం లేచొచ్చినట్లయిందమ్మా. ఈ బంధం ఎప్పుడూ ఇలాగే ఉండాలి. ఇక నుంచి నువ్వు పరాయదానివి కాదు, మా ఇంటి మనిషివి. దేవకి దగ్గరికి వెళ్తావా? అప్పుడే గుర్తుపట్టేస్తుందన్నమాట. అమ్మని కదా, ఆ మాత్రం గుర్తుపట్టదా నీర్జా? హంసిని నేను కన్న బిడ్డ. కావాలంటే మీ అమ్మని అడుగు. నీ బిడ్డ అనడానికి సాక్ష్యం ఏంటే? హరి, ఈ పాప నాకు హరివిట్టలకి పుట్టిన పాప. ఇదిగో DNA రిపోర్ట్స్.